బోండా ఉమా వైపు గులకరాయి గురి. టీడీపీ నేతను ఇరికించే ప్రయత్నం, పోలీసుల అదుపులో ఉమా అనుచరుడు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మేమంతా సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయేసింది అందరికీ తెలుసు. ఆ రాయేసిన వాళ్ళని గుర్తించి వాళ్ళని పోలీసుల అదుపులో కూడా తీసుకున్నారు. కానీ ఈ ఇష్యూ జరిగినప్పుడు టీడీపీ నాయకులు కానీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోండా ఉమా కానీ ఏమన్నారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే రాయించుకున్నాడు, కోడికత్తి డ్రామా లాగే ఇది కూడా గులకరాయి డ్రామా అని చెప్పేసి రకరకాల ఆరోపణలు చేశారు. అప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి కావాలంటే మన బోండా ఉమా. జగన్మోహన్ రెడ్డి గులకరాయి డ్రామా ఆడాడు. ఈ గులకరాయి డ్రామాలో సూత్రధారి పాత్రధారులు కేశినేని నాని అంటే తిరిగి వైసీపీ వాళ్ళని ఆరోపిస్తున్నాడు అనమాట. మొత్తం పథక రచన చేసి ఏ విధంగా వేయాలి, ఏ విధంగా ఎక్కడ నుంచి వేయాలి, ఎవరు వేయాలని చెప్పి పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి రౌడీ షీటర్ని తీసుకొచ్చి అంటే పశ్చిమ నియోజకవర్గానికి చెందిన రౌడీ షీటర్లు తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయేసి అది ఒక ఎలక్షన్ డ్రామాగా చేసి సింపతి గెయిన్ చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి ఇదే బోండా ఉమా ఆ గులక రాయేసిన తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారనమాట. ఎందుకంటే అది విజయవాడ సెంట్రల్ బోండా ఉమా నియోజకవర్గంలో జరిగింది కాబట్టి దాన్ని కవర్ చేసుకునే దానికి కేశినేని నాని మీద వెల్లంపల్లి శ్రీనివాసుల మీద అలిగేషన్ చేశాడు, ఆ రాయి వాళ్ళే వేయించారని చెప్పేసి ప్రెస్ మీట్ లో కూడా చెప్పాడు. దాని తర్వాత పోలీసులు కొంతమందిని అదుపులో తీసుకొని విచారిస్తే దాంట్లో తేలింది ఏంటంటే వాళ్ళు బోండా ఉమా గారి అనుచరులు, వాళ్ళంతా కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళని తెలిసింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో నిజాలన్నీ బయటకు వచ్చేసరికి ఏ మాదిరిగా ప్లేట్ తిప్పుతున్నాడో మీరే చూడండి. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అనుకోకుండా జరిగిందంట సంఘటన. ఎవడో కుర్రాడు ఆ కారణం కూడా చెప్పాడు, మా అన్నా క్యాంటీన్ తీసేసాడు, ఇంటి పక్కనే అన్నా క్యాంటీన్, మాకు 300 ఇస్తామని కిరాయి 300 ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు, వాళ్ళ అమ్మకు 200 ఇస్తామని 200 ఇవ్వలా, ఎవడు కాడు వెళ్ళిపోయాడు అని చెప్పి బాధతో ఆ కోపంతో చీకట్లో రాయిస్తాడు సీఎం తగిలింది. అంతే తప్పితే గురి చూసి ఎవరు ఇరచడానికి ఇదేమి చిన్న విషయం కాదు. ఇది ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, సెంట్రల్ నియోజకవర్గంలో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వాళ్ళకి ఒక అవకాశం వచ్చినట్టుగా భావిస్తా ఉన్నారు. కానీ దీంట్లో వాస్తవాలు ఉంటాయి, ఎవిడెన్స్లు ఉంటాయి. ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే కేసు బుక్ చేశారో, కేసు పెట్టించారో, కేసు దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో అందరూ కూడా జూన్ 4వ తారీఖు తర్వాత నా పేరు కనుక ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కేసులో అంటే బెదిరిస్తున్నాడు అనమాట. నా పేరు కానీ ఈ కేసులో పెడితే జూన్ 4 అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ అంతు చూస్తానని చెప్పేసి పోలీసుల్ని అధికారులని బెదిరిస్తున్నాడు. ఇక్కడే బోండా ఉమా ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యాడు. పోలీసులు ఆ నిందితులను అదుపులో తీసుకొని విచారణ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నప్పుడు బోండా ఉమాకి ఎలా తెలిసింది? ప్లాన్ లో ఉంటేనే కదా తనకి అన్నా క్యాంటీన్ తీసేశారని రాయేశాడు, లేకపోతే కూలీ డబ్బులు లేదని రాయేశాడని తెలిసేది. అసలు బోండా ఉమా అనుచరులు జగన్మోహన్ రెడ్డి గారి సభలకు ఎందుకు వెళ్తారు? ఇక్కడ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అంటే టీడీపీ గెజెట్ పేపర్ కూడా చెప్పకనే చెప్పింది. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయేసింది ఎవరంటే టీడీపీ వాళ్ళు బోండా ఉమా అనుచరులు అని చెప్పేసి వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పారు.